హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. రేపు మనకి 3వ తారీఖు అంటే 369 అనేటటువంటి ఒక మిరాకిల్ డే అనేది రాబోతుంది. ఇది 369 అనే యోగం ఏర్పడుతుందని చెప్పుకుంటూ ఉంటారనమాట. ఈ రోజు అనేది చాలా చాలా శక్తివంతమైనది. ఈ రోజున మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది అనమాట. ఈ 369 అనేటటువంటి ఈ రోజు ఏంటంటే మనకి 2025వ సంవత్సరంలో రావటం చాలా విశేషము. ఇది మళ్ళీ మనకు 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది. అంటే 2034వ సంవత్సరంలో తప్ప ఇలాంటి రోజు అనేది మళ్ళీ మనకు దొరకదు. అంటే రేపు అనమాట, రేపు 3వ తారీఖు ఉన్నటువంటి ఆ యొక్క రోజుకు ఉన్నటువంటి పవర్ అనేది అలాంటిది అనమాట. రేపటి రోజు మళ్ళీ మీకు 9 సంవత్సరాల తర్వాత తప్ప దొరకదనమాట. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఈ మిరాకిల్ డేని తప్పకుండా మీరు ఉపయోగించుకోండి. మీకు ఎలాంటి కోరిక ఉన్నా, అంటే ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి, లేదా మీకు ఏదైనా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కానివ్వండి, తోడబుట్టినో లేదన్నా మాట్లాడకపోయినా, లేకపోతే ఇట్లా ఫ్రెండ్స్ ఏదన్నా దూరం అయినా, లేకపోతే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలను, మంచిగా సంపాదించుకోవాలను, ఒక మంచి జాబ్ రావాలను, ఇట్లా మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే రేపు 3వ తారీఖు జూన్ 3వ తారీఖున మీరు ఉదయం అంటే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటల సమయంలో ఒకసారి మీకు ఇట్లా అంటే 3 సార్లుగా చేసుకోవచ్చు. కుదిరితే తెల్లవారుజామున 3 గంటలకు ఒకసారి చేసుకోండి. కుదరలేదనుకోండి మధ్యాహ్నం పూట 3 గంటలకు చేసుకోవచ్చు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు చేసుకోవచ్చు. అంటే రేపు 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు చేసుకోవచ్చు. లేదు అప్పుడు కూడా కుదరలేదనుకోండి సాయంత్రం పూట 6 గంటలకు చేసుకోవచ్చు. లేదా అప్పుడు కూడా కుదరలేదనుకోండి 9 గంటలకు, రాత్రి 9 గంటలకు మీరు చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయటం వలన ఏంటంటే మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే యూనివర్స్ అంటే ప్రకృతి యొక్క సపోర్ట్ తోటి 100కు 1000% నెరవేరు తీరుతుంది అనమాట. ఈ రోజు కోసం ఎంతమంది ఎదురు చూస్తారు, ఈ రోజుని ఎంతమంది సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా చేయండి. 369 డే ఏంటి అంటే స్పెషల్ వచ్చేటప్పటికి 6 వచ్చేటప్పటికి ఏంటంటే 3 అంటేనేమో 3 డేటు, 6 అంటే ఏంటంటే మనకి నెల పేరు అనమాట. అంటే జూన్ 6 మంత్ కాబట్టి. ఇక 9 వచ్చేటప్పటికి ఏంటంటే 2025 అంటే 2 + 0 + 2 + 5 అంటే ఎంత మనకు 9 వస్తుంది టోటల్. కాబట్టి దీన్ని 369గా ఈ మిరాకిల్ డేగా, ఒక మ్యాజిక్ డేగా, ఒక వండర్ఫుల్ డేగా జరుపుకుంటూ ఉంటారు. ఇలాంటి రోజు ఏంటంటే దేవతలకు అంకితం చేయబడినటువంటి రోజు అనమాట. 3 అనే నెంబర్ ఏంటంటే మన మైండ్కి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. ఆ నెంబరు అంటే దేవతలకు గురువైనటువంటి బృహస్పతికి సంబంధించింది. 6 అనేటటువంటి నెంబర్ ఏంటంటే మనకి శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి నెంబర్ అనమాట. అంటే మనం లైఫ్గా ఒక మంచి స్థాయిలోకి రావడానికి, అలాగే మన యొక్క కోరికలు అనేవి నెరవేర్చడానికి ఈ 6 అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక 9 అనేది మేనిఫెస్టేషన్ నెంబర్ అనమాట. మొత్తానికి 369 అనేది నికోలా టెస్లా నెంబర్ అనమాట. కాబట్టి ఈ నెంబర్ అనేది ఏంటంటే చాలా చాలా పవర్ఫుల్ అనమాట. కాబట్టి ఈ రోజున ఏంటంటే మీరు అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోండి. ఈ రోజున మీరు ప్రేమించిన వాళ్ళు ఏదైనా దూరం అయ్యారనుకున్నా, లేకపోతే అంటే భార్యాభర్తల మధ్య విడాకులు తీసుకుందాము, మానసికంగా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది రావటం లేదు, లేకపోతే భర్త మాట వింటలేదు, ప్రేమించిన అమ్మాయి నెంబర్ బ్లాక్లో పెట్టేసింది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్లు చూడట్లేదు, వాళ్ళు మాకు సొంతం అవ్వాలి, ఇలా మీకు ఏ రిలేషన్ అయినా ఒక న్యాయమైనటువంటి రిలేషన్ కోసము, అలాగే మీరు డబ్బు కోసం కూడా చక్కగా రేపటి రోజున మీరు మంచిగా వాడుకోండి. ఇందాక నేను చెప్పినటువంటి సమయాల్లో రేపు మీరు ఇలా చేయాలి, ఏం చేయాలి అనేది ఇప్పుడు క్లియర్గా చూడండి. మీరేం చేస్తారంటే ఒక వైట్ పేపర్ అనేది తీసుకోవాలన్నమాట. మీరు వచ్చేటప్పటికి అంటే ఆ పేపర్ మీద వచ్చేటప్పటికి ఎటువంటి రాతలు గీతలు అనేవి ఉండకూడదు. మనకు నీట్గా ఉన్నటువంటి ఒక వైట్ పేపర్ అనేది తీసుకోవాలన్నమాట. ఇట్లా ఒక వైట్ పేపర్ అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇందాక మనం చెప్పాను కదా నేను టైమింగ్స్ వచ్చేటప్పటికి, ఉదయం అయితే తెల్లవారుజామున రేపు 3 గంటలకి, ఒకవేళ మధ్యాహ్నం అయిందనుకోండి మధ్యాహ్నం 3 గంటలకి, లేదా మీరు సాయంత్రం చేయాలనుకున్నారనుకోండి ఈవినింగ్ 6కి చేసుకోవచ్చు, లేదా అప్పటికి కుదరలేదనుకుంటే రాత్రి 9 గంటలకు చేసుకోవచ్చు. దీనికి వచ్చేటప్పటికి నియమాలు ఏమీ లేవు. మీరు శుభ్రంగా స్నానం చేసేసి ఏ పనిలో ఉన్నా చేసుకోవచ్చు, జర్నీలో ఉన్నా చేసుకోవచ్చు, నాన్ వెజ్ తిన్నా చేసుకోవచ్చు, ఆడవారు 5 డేస్ చేసుకోవచ్చు. దీనికి నియమాలు ఏమీ లేవు. ఎందుకంటే ఇది ప్రకృతికి సంబంధించింది కాబట్టి, దేవదూతలకు సంబంధించిన ఒక మ్యాజికల్ డే కాబట్టి ఈ రోజున మీరు ఎలా చేసినా కూడా మీ కోరిక అనేది న్యాయమైనప్పుడు 100కు 1000% అనేది నెరవేరుతుంది అనమాట. ఇక ఇట్లా మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని మీరు దీని మీద ఏం చేస్తారంటే, ఫస్ట్ రేపు ఏంటంటే 369 కదా, అంటే 3వ తారీఖు 6వ నెల
9వ సంవత్సరం అట్లా అనమాట. అలా రాసేసుకోండి. ఇక రాసుకున్న తర్వాత దీని మీద ఈ పేపర్ మీద మీరు ఏం చేస్తారంటే, మీరు తెల్లవారుజామున 3 గంటలకు చేసుకున్నారనుకోండి, ఆ వైట్ పేపర్ మీద వచ్చేటప్పటికి 3 డాట్స్ అనేవి పెట్టుకోవాలి. బ్లూ పెన్నుతో కానీ రెడ్ పెన్నుతో కానీ మాత్రమే రాయాలి. ఇట్లాగా 3 డాట్స్ అనేవి పెట్టుకొని ఇక్కడ 3 ఒక్కొక్క డాట్ కింద 3 అనేది రాయాలన్నమాట. అలా రాసేసి ఇక్కడ వచ్చేటప్పటికి మీ కోరిక రాయాలి. మీ కోరిక ఏదైతే ఉందో అది రాసుకోవాలి. ఇష్టమైన అమ్మాయికి కాల్ చేయాలను, లేకపోతే అబ్బాయి మాట్లాడాలి, లేకపోతే నా భార్య నాకు సొంతం అవ్వాలి, ఇట్లా మీకు డబ్బు పరంగా, లేకపోతే మా ఫ్రెండ్స్ మాతో మాట్లాడాలి, లేకపోతే మా అక్క మాతో మాట్లాడాలి, మా తమ్ముడు మాతో మాట్లాడాలని, ఇట్లా ఏదైతే మీకు కోరిక డబ్బు కోసమైనా ఇట్లా ఏదైనా సరే మీరు మీ యొక్క కోరికను 3 టైమ్స్ రాయాలన్నమాట. ఇట్లా 3 టైమ్స్ రాసుకోవాలి. ఒకవేళ మీకు మిస్ అయ్యారు, సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో 6 గంటలకు చేయాలనుకున్నారనుకోండి, ఇది 3 గంటలకు చేస్తే ఇలా అనమాట. ఉదయం 3 గంటలకు కానివ్వండి, మధ్యాహ్నం 3 గంటలకు కానివ్వండి చేస్తే ఇలా రాసుకోవాలి. ఒకవేళ మీకు మిస్ అయ్యారు, ఈవినింగ్ 6కి చేయాలనుకున్నారనుకోండి, అంటే ఈ టైమ్స్లోనే చేయాలన్నమాట. ఈవినింగ్ 6కి అయితే మీరు ఇక్కడ చూపించినట్లుగా పైన 6 డాట్స్ పెట్టుకోవాలన్నమాట. 6 డాట్స్ పెట్టుకొని ఆ 6 డాట్స్ కింద 6 టైమ్స్ 6లు రాయాలి. ఇక్కడ చూపించినట్లుగా 6 డాట్స్ 1 2 3 4 5 6 డాట్స్ పెట్టుకొని ఒక్కొక్క డాట్ కింద 6 అనేది రాసుకోవాలి. అలా 6 టైమ్స్ రాసుకోవాలన్నమాట. రాసి ఇప్పుడు దీని కింద మీ కోరిక అనేది 6 టైమ్స్ రాయాలి. 6 టైమ్స్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. లేదా మీరు 3 టైమ్స్లో కూడా చేసుకోవచ్చు. మీరు ఉదయము చేసుకోవచ్చు, మధ్యాహ్నము చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు, నైట్ టైం చేసుకోవచ్చు. అలా చేసుకున్నారనుకోండి ఇంకా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అట్లా మీ కోరిక రాయాలి. అంటే ఎలా రాయాలి కోరిక? మాకు కాల్ చేస్తారు అంటే మాకు కాల్ చేశారు, మేము కలిసాం, మేము సంతోషంగా ఉన్నాం. యూనివర్స్తో ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండండి. మన కోరిక రివర్స్గా ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు. కలవమేమో చేయమేమో ఇట్లా చెప్పుకోకూడదు. మేము కలిసాం, మాకు కాల్ చేశారు, మేము సంతోషంగా ఉన్నాం, మాకు డబ్బు అందింది, మా రిలేటివ్స్ మాతో మాట్లాడుతున్నారు, మా ఫ్రెండ్స్ మేము కలిసాము, ఇలా చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకోవాలి అంతే. ఇలాగా ఇక్కడ ఈ కోరిక వచ్చేటప్పటికి 6 టైమ్స్ మీరు రాసుకోండి. 6కి చేసినప్పుడు ఇట్లా 6 టైమ్స్ రాసుకోవాలి. కోరిక వచ్చేటప్పటికి 6 టైమ్స్ రాసుకోవాలి. ఇక ఈవినింగ్ మీరు నైట్ 9కి చేశారనుకోండి, అప్పుడేం చేయాలంటే అప్పుడు కూడా డాట్స్ వచ్చేటప్పటికి 9 డాట్స్ పెట్టుకోవాలి. 9 డాట్స్ పెట్టుకోవాలి. 9 డాట్స్ పెట్టేసుకొని ఇక్కడ డాట్స్ 9 పెట్టుకోండి. నెంబర్స్ 9s వచ్చేటప్పటికి 3 వేసుకోండి సరిపోతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి 9 టైమ్స్ 9s అవసరంలో 3 టైమ్స్ వేసుకోండి చాలు. ఇక ఇక్కడ కోరిక వచ్చేటప్పటికి 9 టైమ్స్ రాయాలి. ఇక్కడ కోరిక మాత్రం ఏంటంటే మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక అనేది 9 టైమ్స్ రాయాలన్నమాట. ఇట్లా చూపించినట్లుగా 9 టైమ్స్. మీకు పేపర్ సరిపోలేదనుకోండి, ఇంకో పేపర్ మీదైనా రాసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. మొత్తం ఒకటే పేపర్ మీద, అంటే ఇక్కడ నేను మీకు కనిపించాలని పెద్ద పెద్దవి రాస్తున్నాను. మీరు మామూలుగా చిన్న చిన్నవి రాసుకున్నా సరిపోతుంది. లేదా సరిపోలేదనుకోండి పేపర్, ఇంకో పేపర్ తీసుకోవచ్చు. ఇట్లాగా రాసేసుకోవాలన్నమాట. ఇలా రాసేసుకున్న తర్వాత మీరు ఈ పేపర్ని ఏంటంటే చక్కగా తీసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. ఇక ఈ పేపర్ను పట్టుకొని మీరు సంకల్పం అనేది చెప్పుకోవాలన్నమాట. ఇట్లాగ రాసినప్పుడు ఏంటంటే ముందుగా మీరేం చేస్తారంటే ఈ పేపర్ కొంచెం కాస్తంత పసుపు కూడా రాసి బొట్టు పెట్టేసేసేయండి. కాస్త పసుపులో నీటిని కలిపేసేసి చక్కగా పేస్ట్ లాగా రాసేసి ఈ పేపర్కి మధ్యలో లేకపోతే 4 సైడ్స్న ఇట్లాగా కొంచెం పసుపు రాసేసి చక్కగా రెడీ చేసుకోండి. పేపర్ ఏంటంటే మనకు శక్తివంతంగా మారుతుంది అనమాట. అప్పుడు తర్వాత ఇక్కడ నేను చెప్పినట్లుగా మీరు ఇలా రాసేసుకోండి. ఇలా రాసేసుకున్న తర్వాత ఇక్కడ మీకేంటంటే లెటర్స్ రివర్స్లో కనిపిస్తున్నాయి అలా, కానీ ఇక్కడ మీకు మామూలుగా నేను చెప్పిన ప్రాసెస్ అంతా మీరు వీడియో క్లియర్గా వింటే మీకు అర్థమవుతుంది అనమాట. ఇట్లా రాసేసుకొని ఇక ఈ పేపర్ని మీరు ఏం చేయాలంటే చక్కగా మీ మనసులో సంకల్పం ఏదైతే ఉందో ఒకసారి చూసుకొని సంకల్పం అనేది చెప్పుకోవాలి. ఏ కోరిక అయితే ఉందో అది చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత మీరేంటంటే రాత్రి పడుకునేటప్పుడు ఈ పేపర్ని ఫోల్డ్ చేసేసి చక్కగా మీ తల దిండి కింద పెట్టుకొని పడుకోవాలి. ఎలాగా కొనుక్కోవాలి అని అంటే ఒక గ్లాసు వాటర్ తీసుకొచ్చుకోండి. ఒక గాజు గ్లాస్తో కానివ్వండి లేదా ఒక చెంబుతో కానివ్వండి వాటర్ తీసుకొచ్చుకొని ఈ పేపర్ మీరు సంకల్పం చెప్పేసుకొని మళ్ళీ ఒకసారి రాత్రి పడుకునేటప్పుడు కూడా ఇమాజినేషన్ చేసేసుకొని ఆ కోరిక ఏదైతే ఉందో చెప్పుకొని ఇదేమో మీ తల దిండి కింద పెట్టి పడుకోండి. ఆ వాటర్ గ్లాస్ అనేది పక్కన పెట్టుకోండి. అలా పక్కన పెట్టేసేసుకొని ఇక మీరు మామూలుగా హ్యాపీగా పడుకోండి.
ఇక మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత ఏం చేస్తారంటే ఈ పేపర్ని ఇట్లాగా మడత పెట్టేశారు కదా, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయకపోయినా పర్వాలా సంకల్పం చెప్పేసుకోండి. ఇట్లా మేము కలవాలి, మేము సంతోషంగా ఉండాలి, మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకోండి. అది చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఒకసారి మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసుకొని ఈ పేపర్ని తీసుకెళ్ళి మీ ఇంటి పెరట్లో చెట్లు ఉంటాయి కదా, మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిలో మీకు ఏ చెట్లు అందుబాటు లేకపోతే తులసి మొక్క దగ్గరైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఆ మట్టి కొంచెం పక్కకు లాగేసేసి గొయ్యిలాగా తీసేసి ఈ పేపర్ను అందులో పెట్టేసేసి దాని మీద మట్టి కప్పేసేసేయండి. ఇక మట్టి కప్పేసేసి మీరేం చేస్తారంటే ఈ గ్లాసుడు నీళ్ళు ఉన్నాయి కదా, రాత్రి పక్కన పెట్టుకున్నటువంటి ఆ వాటర్ని కూడా ఆ మట్టి మీద పోసేసేయండి. పోసేసి మీరు శుభ్రంగా కాళ్ళు కడుక్కొచ్చుకొని లోపలికి వచ్చేసేయండి. ఇలా చేసి చూడండి. రేపు మీకు ఏ కోరిక అయితే మీరు అనుకొని చేశారో ఇట్లాగా ఆ కోరిక అనేది 100కు 1000% నెరవేరు తీరుతుంది. చాలా చాలా పవర్ఫుల్ డే రేపటి రోజున మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో చూడడం మళ్ళీ మీకు అర్థం కాకపోతే ఇంకోసారి వినండి. వినైనా సరే రేపు 3వ తారీఖున, జూన్ 3వ తారీఖున రేపు చక్కగా ఇది చేసుకోండి. ఇలాంటి రోజు మళ్ళీ 9 సంవత్సరాల దాకా రాదనమాట. కాబట్టి 9 సంవత్సరాలకి ఏం జరుగుతాయో తెలియదు మనకి. కాబట్టి ఎవరు ఉంటామో ఎవరు ఉండమో కూడా తెలియదు. కాబట్టి చక్కగా మీరేంటంటే హ్యాపీగా రేపటి రోజున ఉపయోగించుకోండి, హ్యాపీగా చేసుకోండి. మీ లైఫ్ ఏదైతే ఉందో అది సంతోషంగా చేసుకోండి, మీ యొక్క కోరికను తీర్చుకోండి. రేపు చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి, తిరుగులేని ఫలితాన్ని పొందండి. అందుకే నేను ఇప్పుడు మీకు ఈ వీడియో అనేది ఇప్పుడు గబా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి చక్కగా చేసేసుకోండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒక లైక్ ఇస్తే వీడియో ఇంకొంతమందికి త్వరగా చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనకి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా సరే వాళ్ళకి షేర్ చేస్తే తప్పకుండా హెల్ప్ అవుతుంది. మనం ఒకరికి షేర్ చేసినప్పుడు, ఒకరికి హెల్ప్ చేసినప్పుడు ఆ దైవం, ఆ యూనివర్స్ మన యొక్క ప్రతి మంచిని చెడును గమనిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మనకు కూడా హెల్ప్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపటి రోజున మాత్రం అస్సలు వదులుకోవద్దు. చక్కగా వీడియో అర్థం కాకపోతే ఇంకోసారి వినైనా సరే చక్కగా రిపీట్ అనేది చేసుకోండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.